పైసా కట్టకుండానే 4,000 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాలు. మరి కేంద్రం అటల్ పెన్షన్ పథకంలో చేరడం దండగేనా? అసలు నిజం ఇది. రైతులు, నిర్మాణ రంగ కూలీల వంటి అసంఘటిత రంగ కార్మికులకు సైతం నెల నెలా పెన్షన్ అందించే ఉద్దేశంతో కేంద్రం ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన అందిస్తుంది. ఇందులో నెల నెలా కొద్ది మొత్తంలో చెల్లిస్తే 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత రూ. 1,000 నుంచి 5,000 వరకు పెన్షన్ లభిస్తుంది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు నయా పైసా కట్టకుండానే వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తున్నాయి. మరి కేంద్రం పథకం అటల్ పెన్షన్‌లో నెల నెల 60 ఏళ్ల వరకు డబ్బులు కట్టడం దండగేనా? కేంద్రం పథకంతో పెన్షన్ వస్తే రాష్ట్రాలు పెన్షన్ ఇస్తాయా? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. అసంఘటిత రంగ కార్మికులు, రైతులు, రైతు కూలీల వంటి సామాన్య ప్రజలకు వృద్ధాప్యంలో ఇచ్చే పెన్షన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసంఘటిత రంగ కార్మికులకు సైతం 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఉద్యోగాల మాదిరిగా పెన్షన్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రజల నుంచి చందాలు వసూలు చేస్తూ పెన్షన్ ఇస్తుంది. నెలకు రూ. 1,000 నుంచి 5,000 వరకు పెన్షన్ వచ్చేలా చందాలు చెల్లించవలసి ఉంటుంది. అయితే మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు పైసా చెల్లించకుండానే వృద్ధులకు భారీగా పెన్షన్ అందిస్తుంది. ఈ నేపథ్యంలో కష్టపడి సొంత డబ్బులు ఎందుకు కట్టాలి అనే ప్రశ్న ఇప్పుడు సగటు పౌరుడు మదిలో మెదులుతుంది. దీనికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ కేంద్రం పథకం మధ్య పోలిక. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం వృద్ధులకు, వితంతువులకు, ఇతర అర్హులకు నెలకు రూ. 2,016 నుంచి రూ. 4,016 వరకు పెన్షన్ అందిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4,000 నుంచి 6,000 వరకు పెన్షన్ ఇస్తుంది. దీనికోసం లబ్ధిదారుడు తన జీవిత కాలంలో ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టవలసిన అవసరం లేదు. కేవలం వయసు నిండిన వారు లేదా అర్హత ఉన్నవారు ఈ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చాలు. మరోవైపు కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజనలో నెలకు 5,000 పెన్షన్ రావాలంటే ఒక వ్యక్తి తన 18వ ఏట నుంచి నెలకు ఒక నిర్ణీత మొత్తాన్ని సుమారు 42 ఏళ్ల పాటు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మధ్యలో కట్టడం ఆపేస్తే పెన్షన్ రాదు, జరిమానాలు కూడా పడతాయి. చాలా మంది సామాన్య ప్రజలు ఇప్పుడు ఆలోచించేది ఒకటే, ప్రభుత్వం ఉచితంగానే 4,000, 6,000 వరకు పెన్షన్ ఇస్తున్నప్పుడు మన జేబులో నుంచి నెలకు రూ. 1,000 నుంచి 1,500 వరకు కట్టి అటల్ పెన్షన్ ఎందుకు తీసుకోవాలని. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లకు వయో పరిమితిని 57 ఏళ్లకు తగ్గించారు. అటల్ పెన్షన్ ఇచ్చే 60 ఏళ్ల పరిమితి కంటే ముందే ప్రజలకు పెన్షన్ మొదలవుతుంది. అప్పుడే 60 ఏళ్లు నిండిన తర్వాత వచ్చే 5,000 కోసం ఇప్పుడు నుండే డబ్బులు కట్టడం అదనపు భారమే తప్ప ప్రయోజనం లేదని చాలా మంది భావిస్తున్నారు. అసలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. అయితే ఈ 2 పథకాల మధ్య ఉన్న కొన్ని సాంకేతిక తేడాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అటల్ పెన్షన్ యోజనలో ఎందుకు చేరాలో అర్థమవుతుంది. అటల్ పెన్షన్ స్కీమ్ అనేది మీరు కట్టిన డబ్బులపై మీకు వచ్చే హక్కు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉన్నా, బడ్జెట్ ఎలా ఉన్నా మీ డబ్బు మీకు పెన్షన్ రూపంలో వస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అనేది ఒక సంక్షేమ పథకం. ఇది ప్రభుత్వాల విధానాలు, ఆర్థిక స్థితిపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ప్రభుత్వం మారినప్పుడు పథకాన్ని ఆపేసే అవకాశాలు ఉన్నాయి. అటల్ పెన్షన్ యోజనలో లబ్ధిదారు మరణిస్తే అదే పెన్షన్ భార్య లేదా భర్తకు అందుతుంది. ఇద్దరు మరణిస్తే అసలు మొత్తాన్ని నామినీకి ఇస్తారు. ఉచిత పెన్షన్లో ఎలాంటి వెసులుబాటు ఉండదు. పెన్షన్ కోసం కష్టపడి డబ్బులు కట్టడం వేస్ట్ అని ఆలోచనలో ప్రజలు బలంగా నాటుకుపోవడానికి కారణం ఉచితంగా లభించే పెన్షన్లే. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పెన్షన్ మొత్తం భారీగా ఉండడంతో కేంద్రం పథకాల్లో చేరడం అంటే డబ్బులు కోల్పోవడమే అని ప్రజలు భావిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం కూడా అటల్ పెన్షన్ నిబంధనలో లేదా పెన్షన్ మొత్తంలో మార్పులు చేయవలసిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.